dedicated to celebrating the divine and multifaceted persona of Lord Krishna. Today, we gather to experience and rejoice in the echoes of divinity through various performances and activities. Now, let us begin our event with a moment of introspection and devotion. Our Honorable Director, Sir, to pin up the badge for our esteemed judge. Sir, please. गान्धार्या च स्वभार्यया दक्षिणेन हिमावता ऋषीणाम् आश्रमं गतः. ఈ పద్యం యొక్క భావం: ఓ రాజా, నీ మేనమామైన ధృతరాష్ట్రుడు ఇంకా అతని భార్య గాంధారి ఇంకా అతని సోదరుడు విదురుడితో పాటు దక్షిణ హిమాలయాల వైపుగా ప్రయాణిస్తున్నారు. అక్కడ ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. రెండవ పద్యం. శ్రోతో సప్త విద్యా వై స్వర్ధుని సప్తదా వ్యగాత్ సప్తానాం వితయేనానా సప్త శ్రోత ప్రచక్షతే. ఈ పద్యం యొక్క భావం: ఈ ప్రదేశాన్ని సప్త శ్రోత అని పిలుస్తారు. ఇది 7గా విభజించబడింది. అక్కడ గంగా నది ప్రవాహాలు 7 శాఖలుగా విభజించబడ్డాయి. ఇదంతా మహర్షుల సంతృప్తి కోసమే జరిగింది. మూడవ పద్యం. స్నాత్వానం సవనం తస్మిన్ కృత్వా చాత్మిన్యలావిధి అవక్ష ఉపశాంతాత్మా సహాస్తే విగతైషానా. ఈ పద్యం యొక్క భావం: సప్త శ్రోత ఒడ్డున ధృతరాష్ట్రుడు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం 3 పూట్ల స్నానం చేయడం ద్వారా, అగ్నిహోత్ర యాగం చేయడం ద్వారా మరియు నీరు మాత్రమే తాగి ఉండడం ద్వారా అష్టాంగ యోగాన్ని ప్రారంభించడంలో నిమగ్నమై ఉన్నాడు. ఇది మనసు మరియు ఇంద్రియాలను నియంత్రించడానికి సహాయపడుతుంది మరియు కుటుంబ ప్రేమ నుంచి కాపాడుతుంది. 4వ పద్యం. జితాసనోజిత శ్వాస ప్రత్యాహృత శమీంద్రియః హరిభావనాయ స్వస్థః అజస్సత్వతమో మదః. మనవో దేవ మనుపుత్ర మహోజనః కళాః సర్వే హరేరేవ స్వప్రజాపతయ స్మృతాః. మొదటవ భాగం. మహావీర్యవంతులైన ఋషులు, మనవులు, దేవతలు శ్రీహరి యొక్క కళావతములై ఉన్నారు. థ్యాంక్ యూ. రెండవ పద్యం. కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. భావం: ఇంతకుముందు చెప్పబడిన ఈ అవతారాలన్నీ భగవానుని అంశావతారాలుగా ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయంగా భగవానుడై ఉన్నాడు. దానవుల చేత సృష్టించబడిన ఈ అవతారాలు లోకములందు కనబడుతూ భక్తులను రక్షించడానికే భగవంతుడు అవతరించినట్లుగా చెప్పుచుండెను. 3వ పద్యం. జన్మగుహ్యం భగవతో యా జన్మగుహ్యం భగవతో యా ఏతత్ప్రయతో నరః సాయత్రాతయుర్నభక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. భావం: భగవానుని ఎట్టి
గుహ్యమైన అవతారాలను ఉదయం సాయంత్రం కీర్తితో ఆచరించేవారు. థ్యాంక్ యూ. 4వ పద్యం. ఏతద్రూప భగవతో హరుపస్య చిదాత్మనః మాయా గుణైర్విరచితం మహారాదిభిరాత్మని. భావం. భౌతిక లోకంలో భగవంతుని యొక్క రూపం ఊహాత్మకమైనది. అల్పజ్ఞులకు భగవంతుని యొక్క రూప సహితత్వమును గూర్చి తెలియచేయుటకే అది ఉద్దేశింపబడినది. కానీ వాస్తవమునకు భగవంతుడు భౌతిక రూప రహితుడై ఉన్నాడు. థ్యాంక్ యూ. Good afternoon, everyone. సురాసురానాముదలిం మద్నాదం మందరాజలం దగ్రేహామటరూపేణ దృష్టయేకాదశే విభుః. దీని యొక్క భావం భగవంతుని 11వ అవతారం తాబేలు రూపాన్ని తీసుకుంది. దీన్ని షేర్ మందార చాలా కొండకు ఇరుసుగా పనిచేసింది. దీనిని విశ్వంలోని ఆస్తికులు మరియు నాస్తికులు మందారంగా ఉపయోగిస్తున్నారు. థ్యాంక్ యూ. ధన్వంతర్వాదశం త్రయోదశమేవ చ అపాయయసురానన్యం మోహిన్యామోహనస్త్రియా. దీని యొక్క భావం 12వ అవతారంలో భగవంతుడు ధన్వంతరిగా దర్శనమెత్తి 13వ అవతారంలో స్త్రీ యొక్క మనోహరమైన అందంతో నాస్తికులకు ఆకర్షించి దేవతలకు అమృతాన్ని త్రాగడానికి ఇచ్చాడు. చతుర్దశ నారసింహం బిభ్రదైకేంద్రమూర్జితం దదారగరజైరురౌ ఎలగం కృత్యత. దీని యొక్క భావం 14వ అవతారంలో భగవంతుడు నరసింహస్వామిగా దర్శనమిచ్చాడు మరియు నాస్తికుడైన హిరణ్యకశిపుని బలమైన శరీరాన్ని ఒక వడ్రంగి కర్రను గుచ్చినట్లుగా తన గోళ్లతో 2గా విభజించాడు. పంచదాశం వామనకం కృత్వా గాదర్పం బలేహే పాదత్రయం యాచమానః ప్రత్యాదిత్యస్త్రివిష్టపం. దీని యొక్క భావం 15వ అవతారంలో భగవంతుడు మరుగుజ్జు బ్రాహ్మణి రూపాన్ని ధరించి మరియు మహారాజు గారి ఏర్పాటు చేసిన త్యాగక్షేత్రాన్ని సందర్శించాడు. అతను 3 గ్రహ వ్యవస్థల రాజ్యాన్ని తిరిగి పొందేందుకు హృదయపూర్వకంగా సిద్ధంగా ఉన్నప్పటికీ అతను కేవలం 3 అడుగుల భూమిని విరాళంగా అడిగాడు. ధన్యవాదాలు. Good afternoon, everyone. We are from Team Titans, and we are going to do some chantings from Srimad Bhagavatam. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. यस्यां वै श्रूयमाणाया कृष्णे परमपुरुषे भक्तिरुत्पद्यते पुंसः शोकमोहभयावः. श्री प्रह्लाद उवाच श्रवणं कीर्तनं विष्णौ स्मरणं पादसेवनम् अचलं वन्दनं दास्यं सख्यम् आत्मनिवेदनम्. ఈ శ్లోకానికి భావం ప్రహ్లాద మహారాజు ఇలా అన్నాడు: విష్ణువు యొక్క పరమ పవిత్రమైన నామం, రూపం, గుణాలు, సామర్థ్యాలు మరియు కాలక్షేపాల గురించి వినడం మరియు జపించడం, వాటిని స్మరించడం, భగవంతుని పాద పద్మాలకు సేవ చేయడం, 16 రకాల
సామాగ్రితో భగవంతుని పూజించడం, అతనికి సేవకుడిగా స్నేహితుడిగా మారడం, అతనికి ప్రతిదీనిగా సమర్పించాలి. इति पुंसाविदा विष्णौ भगवतिस्वेन्नवरक्षणा क्रियेत भगवद्गीता तन्मन्येतमुत्तमम्. ఈ శ్లోకానికి భావం శ్రీకృష్ణుని మన శరీరం, మనస్సు మరియు మాటలతో సేవించడం. ఈ 9 ప్రక్రియలు స్వచ్ఛమైన భక్తి సేవగా అంగీకరించబడతాయి. ఈ 9 పద్ధతుల ద్వారా కృష్ణుని సేవకు తమ జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి అత్యంత జ్ఞాని అని అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు. Used to mind. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే. అలలే నాది రాధున్న రాధను చూసాడే, చూసాడే, రాధను చూసాడే. ఫ్లూట్ లేని గోపాలుడే, సూట్ వేసే గోపాలుడే, మీసం వచ్చిన బాలుడే, ఆటబెట్టి పడుకోడే, కడల చీకడిన కన్ను పడతడే, వెన్న ముద్దలను వెంట పడతడే, గోడ చేస్తడే, మాయ చేస్తడే, మాయలోడు వీడే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే. అరలేము నాది రాధున్న రాధను చూసాడే, చూసాడే, రాధను చూసాడే. ధన్యవాదాలు. देवकी नंदन तुमको वंदन रख दे सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज. देवकी नंदन तुमको वंदन रख दे सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज. मन मंदिर में सजी बिहारी, मनमोहन तेरी छवि प्यारी. मन मंदिर में सजी बिहारी, मनमोहन तेरी छवि प्यारी. बंसी बजैया रास रचैया, तारनहार मेरे तुम ही केवैया. तुमसे बड़ा कहाँ कौन कन्हैया. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. देवकी नंदन तुमको वंदन रख दे सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज. देवकी नंदन तुमको वंदन रख दे सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज. मुरिपाल मुकुंद सरदान सनंदा, मुरिपाल मुकुंद सरदान सनंदा, मुरिपाल मुकुंद सरदान सनंदा. పొద పొదలోన దాగుడు మూదలాపరా, ఎద ఎదలోన నటించింది చాలురా. అలసట నిన్ను కోరి నిలుచుందిరా, కన్నాని దురించరా, నా కన్నాని దురించరా. చిటుకల వేడితో కొండను మోసిన కన్నాని దురించరా, నా కన్నాని దురించరా. చిటికెన జల్లల కొండను మోచిన కన్నాని దురించరా, నా కన్నాని దురించరా. కన్నాని దురించరా, నా కన్నాని దురించరా. పాసరా నీ సని పప మగ దీప మగ రి సా సా మగ సా ని గా
టిపమగరిరా గగని పద శ్రీతత్వ సరి విసరసని శాసమతి సస్స 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 సరసనుమనిసా. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజాక్షణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. సుజన బాంధవ కృష్ణ సుందరాకృతే మదన కోమల కృష్ణ మాధవ హరే. వసుమతీపతే కృష్ణ వాసవానుజ వరగుణాకర కృష్ణ వైష్ణవాకృతే. సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే మురహర విభో కృష్ణ ముక్తిదాయక. విమల పాలక కృష్ణ వల్లభీపతే కమలలోచన కృష్ణ కామ్యదాయక. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. గల్లు గల్లు మణి మువ్వ సవ్వడుల ముద్దు బాలుడెవరే వెల్ల గొల్ల గొల్లు కృష్ణ పాదముల ఆలవాలు కనరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. మా కన్నులలో దీపాల వెలుగే పండగ దేవయ్యా. పలుగురి నుందలతో పలుచల కాకయ్యా. నిలువని అడుగులతో చాలయ్యా. జయ కృష్ణ 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 హరే. జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. మా కన్నులలో దీపాల వెలుగే పండుగ దేవయ్యా. ధన్యవాదాలు. వేణు మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. ఆశ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిను చేరని మాధవా. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా. తనవున నిలవున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులను తొలచినదా. కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది. ఎలా ఎంత పెన్నిది వెదురు తాను పొందింది. వేణు మాధవాని సన్నిధి. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. చల్లని నీ చిరునవ్వులు కనబడక కను పాపకి అలజడితో అనువనువు తడపడదా.
అడుగులతో హృదయానికి అడజడితో అను అను తడబడదా నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాగమిది నివాదిగా నామది నివేదించు నిమిషమిది వేణు మాధవాని సన్నిధి గాగరి గరి సరి గాగరి గిరి సరి గపద సాసద పగరి సరి గగద పద గపద సదా దప గరి ద దపద స దపద స దపద రి రి దపద రి రి దపద సరి సరి గరి సరి గరి గరి సరి గా శ్వాసలు చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. So your challenges team, right? The first question for this challenges house: what is the term of Krishna uses to describe selfless action? Raise your hands and you can answer. Repeat the question. I'll repeat the question. What is the term Krishna uses to describe selfless action? Try at least. Yes, please. No. Which term? It's a word. How does Krishna describe the concept of fear in the Gita? Correct, very good. So he encourages Arjuna to rise above the fear through knowledge and devotion. So that is the answer. Very good. So moving on to the third question about importance of faith in spiritual practice. Faith is essential. Faith is Without- essential. Without faith, no one can succeed in spiritual life. Very good. That is a brilliant and correct answer. Faith is essential. Without faith, one cannot succeed in spiritual practice. So congratulations to the team challengers. This is all about your rapid fire. Now may I request House Master of Challenges to join for the photograph. Shall we move on? The first question: which attribute of true devotee does Krishna highlight as essential? Not clear. I'll repeat the question. Which attribute of a true devotee does Krishna highlight as essential? So once you perform the spiritual activities or action towards the God with selfless action, then you do not expect any result from it. Can you give one word substitute for your answer? Which attribute of a true devotee does Krishna highlight as essential? The one who is free from ego and One word. Ma'am is One word. I want one word. Okay, repeat your answer. so my answer is that one should perform the activities towards the God without expecting any result from it. So is it the devotion? Yes, the right answer is devotion. Her perspective is correct, ma'am, but the answer is devotion. So now it's up to sir. It's nice house. Yes, ma'am. Nice. The second question for Knight's House is: how does Krishna describe a true devotee? One who is free from ego. Yeah. Yes, question is: how does Krishna describe a true devotee? The one with All of you can try. the one who is free from ego, possessiveness and remains balanced. Very good. That is the correct answer. It's a brilliant answer. Give a big round of applause here. The third question is: what lesson does Krishna teach about desire and attachment? I repeat the question. What lesson does Krishna teach about desire and attachment? Krishna says that one should always be detached from the material world to attain consciousness. Okay. Can you please elaborate your answer more? That's the same. Anyone else of you from the team?
Shall I pass on the question to audience? Yes, please, audience. Transcendental wisdom and self-control. Very good, that is the right answer. So moving on to the fourth question for this night's team. How does Krishna encourage Arjuna to face his challenges? Practice abhyasa and vairagya, detachment from material. By having wisdom in himself and being Very good, that is right answer. So the answer is by recognizing his divine duty and action towards with courage as well as the divine wisdom, that is more important. Very good, thank you. So the rapid fire first question for your team is, what concept does Krishna introduce to Arjuna to help him overcome his doubts? Yes. Very good. The concept of dharma. It is the right answer. What is dharma? Very good. Dharma means duty. Very good. So the second question for Ranger's house is, how does Krishna describe the ideal yogi? Yeah. You can say. Say loudly. Okay, you will try? Yeah, how does Krishna describe the ideal yogi? One who balances his pleasure and pain and sees everyone with equal vision. Very good, that is correct answer. One who balances his life in the pleasure and in pain. It means in success as well as in our failures. Who can balance their life is what? Ideal yogi, right? Okay, moving on to the third question. What is Krishna's advice on facing ups and downs? Yes. I repeat the question. What is Krishna's advice on facing ups and downs? Right now, they right show this. Yes. We should maintain equanimity and we should follow the path with wisdom and devotion. Very good, that is correct answer. We should maintain equanimity and as well as we should follow the path with wisdom and we should stay focused in our life. That is more important, correct? So moving on to the last question for your team. What does Krishna teach about the transient nature of the material world? Maya means this material world is Maya. Can you elaborate the answer? What is Maya according to This material world is not temporary and It's not temporary. it's temporary and ever going, while the virtual world is eternal. Not virtual, spiritual world. Spiritual world is eternal. Very good. Good try. The material world is temporary and it is ever changing. But the spiritual world is eternal, long living. Right? Okay, very good. Well done, Ranger's house. Now may I request Master of Ranger's house to join for the Subha. What form of yoga does Krishna emphasize to Arjuna as a path to spiritual liberation? Very good, that is correct answer. Bhakti yoga is the correct answer. And the second question goes to Titan's house. How does Krishna describe the nature of the soul? The soul is eternal and indestructible and physical change. So the soul is eternal and indestructible, right? And also it is beyond physical change. Yes, that is correct answer. The third question for this Titan's house is, what advice does Krishna give Arjuna about controlling the mind?
The practice and detachment. The practice Abhyasa, detachment Vairagya. Abhyasa and Vairagya are the two things that the advice given to Arjuna. Last question of this Titan's house is, what is the significance of Krishna playing the role of Arjuna's charioteer? He symbolizes that he symbolizes guiding to humanity and showing the righteous path and wisdom. Very good. That is the correct answer. It symbolizes Krishna guiding humanity on the path and also righteousness and wisdom. So this is all about rapid fire for Titan's house. So congratulations, and I may request Titan's house master to join. నియో గీతాంజలి చాలా మంచి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో పిల్లలు కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఏదైనా ఫెస్టివల్ ఏది జరిగినా కూడా చాలా మంచిగా సెలబ్రేషన్స్ అవి చేస్తూ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి ఈ పిల్లలందరికీ కూడా మంచి మార్గాన్ని నిర్దేశించి వాళ్ళకి ఉన్నత భవిష్యత్తు ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. ఇదైతే నేను మనస్ఫూర్తిగా చూసి నేను అబ్జర్వ్ చేసి మొత్తం అంతా కూడా ఇది చెప్తున్నాను. సో ఇట్ కేమ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. And thank you for all the staff and who is conducting all these activities, principal ma'am and the directors ma'am. So for creating this kind of environment and making all the students to engage, participate, and encourage them to get motivated in all these kind of activities. I congratulate each and everyone who is involved in conducting all these kind of activities, and I suggest going forward they will do it more, and it's a pleasure for me to come here and act as a judge. So thank you ma'am and sir for giving this opportunity. So as I came here I need to say something, so I'll give you one formula. So it will be applicable for students, teachers, everyone. So it is actually a peace formula. So everybody is looking for. I saw like lot of the people, even students, teachers, they are under a lot of pressure. Even we are under a lot of pressure. So how to get out of this situation? So everybody want this answer, right? Okay. So in Bhagavad Gita, so 5th chapter, 29th sloka, Krishna mentions this is the peace formula. What it is Bhoktaram yajna tapasam sarva loka maheswaram సహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. సో మీనింగ్ ఏంటంటే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సో ఏ పని చేసినా, ఏ యజ్ఞం, ఏ త్యాగం ఏది చేసినా కూడా దాన్ని ఎంజాయ్ చేసేది ఎవరంటే నేనే అని కృష్ణ చెప్తున్నారు అన్నమాట. ఎవరు ఎంజాయ్ చేస్తారు? నేను ఇవి చేశాను, ఇవన్నీ నేనే ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకుంటాం, కానీ యాక్చువల్ ఎంజాయ్ చేసేది కృష్ణ అనమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే సహృదం సర్వభూతానాం అంటే ఏంటంటే ఐ ఆమ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. చీమ దగ్గర నుంచి ప్రతి జీవికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే కృష్ణ. సో అది ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లేదు, కృష్ణ అని చెప్తున్నారు భగవద్గీత. సో మీకు కృష్ణనే బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు సో మీకు ఎంత ధైర్యంగా ఉండాలి. కానీ ఏంటంటే మనం ఇవన్నీ మర్చిపోయాం అంతే. సో దీన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటామంటే ఏ బాధ వచ్చినా ఏది ఎంత ఇప్పుడు మనం ఏదైనా ప్రయత్నం చేసినా ఏదైనా ఎంజాయ్ చేసేది కృష్ణ కదా, మనం ఎందుకు బాధపడాలి? ఆయన ఎంజాయ్మెంట్ కోసం మనం కష్టపడుతున్నాం. అదే నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటే మనం బాధపడతాం, అవునా కదా? సో ఇంకొకటి మనకి తోడు ఎవరైనా లేకపోతే భయపడతాం, కానీ కృష్ణనే మనతో తోడు. అందరికీ ఆయనే తోడు ఉన్నారు. అది మనం గుర్తుపెట్టుకున్నప్పుడు అసలు మన భయం ఏముండదు కదా. ఈ రెండు మాత్రం ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకుంటూ ఉండండి. సో దట్ యూ విల్ బి పీస్ఫుల్ ఇన్ లైఫ్. ఏ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా వచ్చినా కూడా ఈ రెండు ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటారో కృష్ణ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ అండ్ కృష్ణ ఇస్ ద ఓనర్. ప్రతిదానికి ఆయన ఓనర్, ఆయనే చూసుకుంటున్నారు అనేది ఈ రెండు మనం గుర్తు పెట్టుకుని మన పని, మన కర్తవ్యం. అర్జునుడికి చెప్పారు యుద్ధం చెయ్యి, యుద్ధం మానేసి నువ్వు శాంతంగా తపస్సు చేసుకోమని చెప్పలేదు, యుద్ధం చెయ్యి. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మీరు చదవాలి, కష్టపడాలి, కానీ 100% మీరు మీ యొక్క శక్తిని అంతా యూజ్ చేసి కష్టపడి మీరు చదువుకోవాలి. ఫలితం అనేది ఏదైతే ఉందో అది మీ యొక్క ఇంటెలిజెన్స్ బట్టి, అది దాన్ని బట్టి మీకు వస్తుంది.
కానీ దానికోసం మీరు కష్టపడకూడదు. మీరు 100% మీరు ఇస్తున్నారా లేదా అంతే. ఇక మిగతాది ఏంటి మీరు బాధపడక్కర్లేదు. మీరు ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంకా మంచిగా చేయగలుగుతారు, మీరు ఇంకా మంచిగా చదువుకోగలుగుతారు, మీరు ఇంకా మంచిగా ఈ సొసైటీకి మీరు హెల్ప్ఫుల్ అవ్వగలుగుతారు. అండ్ మీ మైండ్, మీ బాడీ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ మోర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ ఆల్సో. దీంతో నేను ముగిస్తున్నాను. ఐ థింక్ హోప్ దిస్ మెసేజ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ దే విల్ ఇంప్లిమెంట్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. థ్యాంక్ యూ. సో గివింగ్ జడ్జ్మెంట్ ఈస్ లిటిల్ బిట్ టఫ్, but I have to give it as a duty. So I welcome challengers who are in the 4th position with 39 points. I welcome challengers and also give them a great round of applause. Good luck, challengers. And the next is, the third is Knights with 48 points. Thank you. And second position, it's Rangers with 51 points. Congrats everyone. Without saying, we can say the Titans stood number 1 and with 53 points. Congratulations. Thank you everyone. And,